వివేక హత్య కేసుపై సుప్రీంలో విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై సిబిఐ కోర్టు తీర్పును వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రయల్ కోర్టు విచారణ జరపలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. రైట్, వివేక హత్య కేసుపై సుప్రీంలో విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి వివేక హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత దాఖలు చేసినటువంటి పలు పిటిషన్ల పైన విచారణ ఈ రోజు వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆమె తరఫున వాదించాల్సినటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రా అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారు. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు ఈ విచారణ వాయిదా వేయాలంటూ కోరినప్పటికీ కూడా ధర్మాసనం 2 గంటలకు వేరే రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుగుతుంది కాబట్టి ఈ రోజు 2 గంటలకు దీనిపైన విచారణ జరపలేమంటూ వచ్చే మంగళవారానికి అంటే వచ్చే 20వ తేదీకి విచారణ వాయిదా వేశారు. అయితే వివేక హత్య కేసులో ఇప్పటి వరకు కూడా ఎవరైతే బెయిల్ పొందారో అక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కానీ లేకపోతే ఈ కేసులో ఉన్నటువంటి నిందితులకు బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ అన్నింటినీ కూడా రద్దు చేయాలంటూ సునీత అదేవిధంగా సిబిఐ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని తర్వాత దీని యొక్క దర్యాప్తును తదుపరి దర్యాప్తు కూడా చేయాలి. ఇందులో వేరే వాళ్ళ పాత్ర కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన సతీమణి భారతీయుల పేర్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ యాంగిల్లో కూడా దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు సాగించాలంటూ సుప్రీంకోర్టులో గతంలో సునీత పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన గతంలో విచారించినటువంటి ధర్మాసనం కిందకు ఉన్నటువంటి ట్రయల్ కోర్టు ఈ సునీత లేవనెత్తినటువంటి అభ్యంతరాల మీద విచారణ జరిపి తీర్పు ఇవ్వాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. అయితే సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు విడుదల చేసింది. అయితే ఇటీవల ఇచ్చిన ఈ యొక్క సిబిఐ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు పాక్షికంగా పరిమితంగానే ఉన్నాయి. వాటిని కూడా మళ్ళీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి సునీత ఆశ్రయించారు. వీటన్నిటిని కలిపి ఈ రోజు విచారించాల్సి ఉండింది. కానీ ఈ రోజు ధర్మాసనం వేరే కేసులను టేకప్ చేయటం అదేవిధంగా సునీత తరఫున హాజరు కావాల్సినటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ హాజరు కాకపోవడం వల్ల వచ్చే మంగళవారానికి దీనికి సంబంధించినటువంటి విచారణ వాయిదా వేశారు.